మసూదా టైంలో ఎక్కడ చూసినా బ్లాక్ బస్టర్ హిట్, ఎవరికి తెలియదు. మీ ప్రొడ్యూసరు డిజిటల్ రైట్స్ అమ్మలా, శాటిలైట్ అమ్మలా, థియేటర్ రైట్స్ అమ్మలా, ఏది అమ్మకుండానే ధైర్యంగా ఆయనకి ఆయనే ఓన్గా రిలీజ్ చేశాడు రాహుల్ గారు. అలాంటివి చూసినప్పుడు ఏమవుతుంది అని ఆర్టిస్ట్గా మీరు ఎలా అనుకుంటారు, అసలు ఎలా ఫీల్ అవుతారు అప్పుడు? ఫస్ట్ థింగ్, నాకు సినిమా యాక్టింగ్ చేయడం వరకే తెలుసు తప్పితే ప్రీ ప్రొడక్షన్ ఏడీగా చేసి ఉన్నాను కాబట్టి కొంత ప్రీ ప్రొడక్షన్ తెలుసు. పోస్ట్ నాకు తెలియదు. అంటే పోస్ట్లో నేను డబ్బింగ్లో తప్ప ఎక్కడ కూర్చున్నామని కాదు. ఇప్పటికీ నాకు ఈ డిఐ అంటారు, ఏవో పేర్లు చెప్తుంటే నాకు అవేం తెలియదు. బిజినెస్ అంతకన్నా తెలియదు. అదే అంటే దాంట్లో ఉన్న పెయిన్ ఏంటి, కష్టాలు ఏంటి తెలియనప్పుడు నాకేం తెలిసేది కాదు. వాళ్ళు బాధపడుతుంటే అయ్యో బాధపడుతున్నారు, లేకపోతే వాళ్ళు నవ్వుతున్నారు అనుకోవాలి తప్పితే కష్టం ఏంటో నాకు తెలీదు. సో రాహుల్ అని ఏంటంటే చాలా డేరింగ్. ఏజెంట్ ఆత్రేయ కూడా ఆయన అదే డేర్ చేశాను. అవును, కరెక్ట్. ఎవరు రిలీజ్ చేయకపోతే 4 స్క్రీన్లు కొనుక్కొని నేనే రిలీజ్ చేసుకుంటాను అనేంత ధైర్యం ఉంటుంది ఆయనకి. మసూదాకు కూడా అదే ధైర్యం ఉంది ఆయనకి. 2 సినిమాలు తీసిన ఆయన, ఆల్రెడీ మార్కెట్లో తెలిసిన ఆయన, 2 సినిమాలు బాగా ఆడిన ఆయన కాబట్టి థర్డ్ ఫిల్మ్కి నాకు అంతగా అనిపించాల ఎలా చేస్తాడో ఏమవుతుందో అని. ఆయన సినిమాని నమ్ముతాడు. ఎవ్రీ డే లైక్ ఫస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు వస్తారు టీ కాఫీలు తీసుకొని, వాళ్ళతో పాటు ప్రొడ్యూసర్ కూడా వస్తాడు సెట్కి. సాయంత్రం అందరు వెళ్ళేటప్పుడు చివరిలో లైట్లు ప్యాక్ చేసుకుంటూ ఉంటారు, అప్పటిదాకా అక్కడే ఉంటాడు. సో ఆయనకు సినిమా మొత్తం తెలుసు, 2 సినిమాలతో బిజినెస్ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నాకేం వరీ లేదు, మొత్తం ఆయన చూసుకుంటాడు ధైర్యం.